లోకల్ ఎన్నికలకు సంబంధించి ఇటు కూటమి ప్రభుత్వం అలాగే అటు ప్రతిపక్షం కూడా ప్రిపేర్డ్ గానే ఉన్నారు, సిద్ధమైపోయారు. ఎప్పుడు వచ్చినా సరే తాము రెడీ అంటున్నారు. అయితే ఇక్కడ వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళు సింగిల్ గానే ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు కూటమిలో ఉన్న 3 పార్టీలు సీట్ల వాటా లెక్క తేలట్లేదా? సార్వత్రిక ఎన్నికలకి ఇచ్చినట్టే స్థానిక ఎన్నికల్లో కూడా ఇస్తాను అంటే భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ ఒప్పుకుంటుందా? ఇప్పటికే నారా లోకేష్ గారు చేసిన ఒక ప్రకటన ఏదైతే ఉందో 80%, 15%, 5%, దీన్ని తిరస్కరిస్తున్నట్ట జనసేన. అంటే నాదెండ్ల మనోహర్ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఒక సమయంలో దాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు, అభ్యర్థిస్తున్నారు అన్నట్టుగా. మళ్ళీ ఎక్కువ సీట్ల కంటే గెలిచే సీట్లు తీసుకోవడం బెటర్ కదా అంటూ ఒక మాట మాట్లాడడం, లేదా తాజాగా బొలిశెట్టి సత్యనారాయణ గారు చేసిన ఒక ట్వీట్ కానీ, రెండు ఎలా కంపేర్ చేస్తామనేది. ఈ లెక్క ఇప్పుడు కూటమిలో చిచ్చు పెట్టబోతుందా? స్థానిక ఎన్నికల్లో కూడా సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఇప్పుడు జనసేన బీజేపీ ముందు ఉందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి చెప్పాల్సింది లోకేష్ గారు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గానే అయితే చెప్పేశారు, సోషల్ మీడియా అన్ని మీడియాలో వచ్చేసినాయి ఒక రకంగా. దాని మీద నాదెండ్ల మనోహర్ ముందు మాట్లాడినా, తర్వాత మళ్ళీ ఆయన నిన్న తాజాగా అన్నమాట గెలిచే సీట్లు తీసుకుంటే బెటర్ కదా అని. అంటే అక్కడ తగ్గుతున్నావనా తగ్గట్లేదనా ఏంటిది? అసలు కార్యకర్తని ఎవరు మోసం చేస్తున్నారు అనేది కార్యకర్త గ్రహించాలి, ఎవడేం చెప్పలేడు దాన్ని. ఎందుకంటే 30 ఇప్పటి వరకు ఇప్పుడు 21తో సర్దుకున్నాం మనము. రాబోయేటటువంటి నామినేటెడ్ పదవులు ఇతర స్థానిక సంస్థలన్నింటిలో 30% సీట్లు మనం తీసుకోబోతున్నాం అని చెప్పింది ఎవరు? లోకేష్ ఇస్తామనలా, చంద్రబాబు ఇస్తామనలా, బీజేపీ మాకు ఇస్తున్నారు అని చెప్పలేదు. ఆ మొక్క చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవాళ ఆ ముక్కకి సమాధానం ఏమైనా ఉందే? ఆ తర్వాత జరిగినటువంటి రాజ్యసభలో దాని పేరేంటది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆ రేషియోలో ఏమైనా వచ్చినాయి వీళ్ళకి నామినేటెడ్? లేదు, అది పక్కన పెట్టండి. పోనీ అయ్యి అంటే ఇంకా టైం ఉందనుకుందాం. దాని పేరేంటది, నామినేటెడ్ పదవులు ఇచ్చారు కదా, అందులో ఆ రేషియో ఏమైనా వచ్చినాయా? కనీసం లేదు కదా. దానికి తోడు స్థానిక ఎన్నికల ఇష్యూ బిగిన్ అయినప్పటి నుంచినే సాధారణంగా మన కార్యకర్తని ప్రోత్సహిస్తాం. ఎవరైనా సరే మీరు గట్టిగా నుంచోండి, మీరు ఆ ప్రాంతంలో ఏ డివిజన్లో మనం బలంగా ఉన్నామో తేల్చండి, ఈ ప్రాంతాల్లో సాధారణంగా ఇందులో సామాజిక వర్గ సమీకరణాలు ఉంటాయి, వ్యక్తికి ఉండేటటువంటి చనువు ఉంటుంది, అలాగే కూటమిగా ఉండే బలం ఉంటుంది, అలా ఇవన్నీ లెక్కలు ఉంటాయి. అవన్నీనే కదా నువ్వు చేసుకోవాల్సింది. ప్రతి ఊర్లో ఏంది, మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ మనకు బలం ఉంది, ఎక్కడ మనం పోటీ చేపిస్తే గెలుస్తాం, వ్యక్తులకి ఎక్కడ ఇమేజ్ ఉంది, అట్లాగే కార్పొరేషన్లో అయినా అంతే, మున్సిపాలిటీలోనైనా అంతే, జిల్లా పరిషత్తులో అయినా అంతే. ఇవి కామన్ థింగ్. నువ్వు సంస్థాగత నిర్మాణం ఇప్పటికి ఎన్నేళ్ళైంది నీ పార్టీ పెట్టి? 2014, 12 సంవత్సరాలు ఈ పార్టీ పెట్టి ఇప్పటికి కూడా మొన్నటిదాకా ఆయన మనకెక్కడ బలం ఉంది, మన ముఖ్యమంత్రి ఎక్కడ అవుతాము, మనకు పరిపాలన జాత కాదు, మనకి నిర్వహణ జాత కాదు అని ఈయన ఎవరు మన పవన్ కళ్యాణ్ గారంటే, ఇప్పుడిప్పుడే ఈ మధ్యన ఆయన కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేస్తుంటే, నాదెండ్ల మనోహర్ గారి ఈ స్టేట్మెంట్ ఏంటండి, ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అడుగుతారు, మనం ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాం, స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఎన్ని సీట్లు ఇస్తారు, మనకి ఎన్ని సీట్లు ఇస్తారు అనేది కాదు కదా, మన నాయకత్వం ఎక్కడ బలంగా ఉంది, మన నాయకత్వం ఎక్కడ గెలవగలుగుతుంది, అది వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తారు కాదు, మనం ఎక్కడ గెలుస్తామో అక్కడ కదా మనం అడగాల్సిందని ఏం చెప్తున్నారు. అది వింత. మన నాయకత్వం చూసి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు అంటే మన నాయకులను చూసి ఆదరించే సీన్ మనకు లేదని చెప్తున్నాడు ఆయన. అంతే కదా ఆ పాయింట్కి అర్థం. అటువంటి ప్రదేశాలు, అటువంటి ప్రాంతాలు మనం గుర్తించిన తర్వాతే అక్కడ మనం పోటీ చేయగలుగుతాం అనే. అంటే ఇప్పటికి కూడా వీళ్ళు ఎక్కడ గెలుస్తారో వీళ్ళకి తెలియదు, ఇప్పుడు గుర్తించాలంటే ఇప్పుడు అదొక విచిత్రం. అప్పుడు మనకు వస్తుంది, మనం మాట్లాడగలుగుతాం. అంతేగాని 4 ఫ్లెక్సీలు కట్టుకుని పేపర్లో 4 అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నంత మాత్రాన మన నాయకత్వం రాదు మనకి. అంటే ఫ్లెక్సీలు కట్టబాకండి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకండి, మిమ్మల్ని మేము గుర్తించట్లేదు అని చెప్తున్నారు. మరి ఏ గుర్తించాలి వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు. ఇది కాకుండా దానికి చప్పట్లు కొట్టడం అంటే వాళ్ళకి అర్థమైందో లేదో మరి కాన్సెప్ట్ ఇది. అంటే మన అందరం చేతకంది అర్థంలో ఏంటి కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. అనుక్షణం వాళ్ళని వాళ్ళు తగ్గించుకోవడం, లేదంటే వాళ్ళ పార్టీని డిగ్రేడ్ చేసుకోవడం, అటు పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తుంది ఆ లక్షణం, లేదంటే నాదెండ్ల మనోహర్ గారు ఇప్పుడు మాట్లాడడం ఆయన చూసా, లేదంటే ఈయన వ్యక్తిగతం ఇది? పెద్ద ఆయనకి ఆ లక్షణం ఉండకపోతే ఎట్టుంటది? అదే ఈయన ఫాలో చేస్తాడు. కార్యకర్తలకు అది నచ్చదు, కానీ పవన్ కళ్యాణ్ దాన్ని కంట్రోల్ చేసేస్తాడు. 100% 21 సీట్లు గెలుచుకున్నా సరే ఇంకా వీళ్ళలో కాన్ఫిడెన్స్ రాలేదా? అదే కదా ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చిన సమస్య ఏంటంటే, వీళ్ళల్లో అత్యధికులు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కాబట్టి గెలిచారని వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు అవును కావాలనుకుంటున్నారు. అంతే కదా. మరి తెలుగుదేశం 100% గెలవలేదే, బీజేపీ కూడా గెలవలేదే. 100% నిన్ను గెలిచారని, నీ మూలంగా గెలిచారని ఎందుకు అంటే ఇవాళ అయితే రాకపోవచ్చు రిజల్ట్.
అవును. నో డౌట్. ఒకటేంటంటే మొన్నటిసారి జనం దగ్గర ఉన్నారు, ఇంకోటి ఇప్పుడు గెలిచిన తర్వాత చాలా మంది ఓన్ చేసుకుంటున్నారు. ఓన్ చేసుకున్నప్పుడు నీ సంఖ్య పెరిగింది. నీకు ఇప్పటిదాకా డబ్బులు లేనోళ్ళతో పాటు డబ్బులు ఉన్నోళ్ళు కూడా వచ్చారు నీ దగ్గరికి. అవును. ఇంకా నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే తెలుగుదేశం దయతలిచి ఇస్తే తీసుకోవాలనుకుంటున్నావు నువ్వు. దీనికి మళ్ళీ నిన్న నాజల మనోహర్ గారు ఏది ఇప్పుడు ఈ బొలిసెట్ స్టేట్మెంట్ తర్వాత అర్జెంటుగా రూట్ మార్చేశారు. ఎంతమంది ఇచ్చినట్టు ఇస్తామంటే కుదరదు ఇప్పుడు అన్నది. అసలు ఎంతకు ముందు ఇచ్చినటువంటిది పర్సంటేజ్ ఎంత చెప్పండి? 21 ఇచ్చారు. 175లో 21. 10% అంటే ఎంత? 17. 17.5 10% అంటే అంతే కదా. 175 ఇంకొక 5% అంటే ఇంకొక 7 అంతే. అప్పుడు 22 అవుతాయి. అంటే 15% కూడా ఇవ్వాల ఆయనకి. కానీ 15% అనుకున్నారు. ఇప్పుడు 15% ఇస్తామంటున్నారు అంటే స్థానిక ఎన్నికల్లో. ఇంకంటే అదే రేషియో కంటిన్యూ అవుతుంది ఇంకా. అది అప్పుడు ఏంటది మరి ఇక్కడ ఎవరు మోసం చేసినట్టు 30% మనకి ఇవ్వబోతున్నారు అని చంద్రబాబు గారిని పక్కన కూర్చోబెట్టుకుని చెప్పాడు ఆయన. నేను ఆ రోజునే చెప్పా, బాబు గారు నోరు మెదపలేదు, అవును అనలేదు, కాబట్టి ఇది నమ్మదగ్గది కాదు, కార్యకర్తలను సంతృప్తిపరచడానికి పవన్ కళ్యాణ్ అంటున్నాడు అన్నది. ఇప్పుడు అదే నిజమైంది కదా. చివరికి ఇప్పుడు మీరు ఎక్కడ పనికి వస్తారా? మీరు ఏదో ఫ్లెక్సీ వేస్తే మగాళ్ళ ఏంది, మీరేమైనా బ్యానర్ కడితే మగాళ్ళ ఏంటి, మీరేమైనా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే మగాళ్ళ ఏంటి, మీకు ఇంకా కావాలి. ఇప్పుడు ఉన్నట్టు తెలుగుదేశం నాయకులందరికీ జనం ఎగబడిపోయి వచ్చేసేసి కాళ్ళకి దండం పెట్టేసి ఓట్లు ఎత్తున్నారు ఏంది వాళ్ళందరూ? పార్టీ పేరు మీదనే కదా గెలిచేది, కూటమి పేరు మీదనే కదా గెలిచేది, డబ్బుల పేరు మీదనే కదా గెలిచేది. మరి నీ దగ్గరేనే అంతే కదా. మరి అక్కడ ఇంకేం తేడా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అది వీళ్ళు చేస్తున్న మోసం. కానీ ఒకటి సార్, ఇక్కడ ఈ ఎన్నికలకు కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి కూటమిలో జనసేనకి వచ్చిందా, లేదంటే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశారా? జనసేనకి కాంప్రమైజింగ్ అనేది అధినాయకత్వం దగ్గర ఆల్రెడీ అలవాటండి. వాళ్ళు ఇచ్చింది తీసుకోవడం, అప్పుడప్పుడు అడగటం, అంతే. ఇప్పుడు ఎక్కడో ఎందుకు నాగబాబుని మంత్రి అన్నది ఏడాది అయిపోయిందా సంతకం పెట్టి? అవును. ఆయనకి మంత్రి పదవి అన్నది రాజ్యసభ సీట్లు అప్పుడు సానా సతీష్ వీళ్ళు తీసుకున్నప్పటిది అంతే కదా. సానా సతీష్ మొన్న అనుకోండి, అప్పుడు ఏది ఫస్ట్ ట్రిప్ వీళ్ళందరూ తీసుకున్నప్పుడు మోపిదేవి వెంకటరమణది తీసుకున్న టైంలో కదా. అప్పుడు ఉన్నటువంటి దాన్ని ఈ రోజు వరకు కూడా అమలు చేశారా? స్వయంగా చంద్రబాబు గారి సంతకం అమలు చేశారా? లేదు. ఏం చేశాడు ఈయన మరి? అట్లాగే అతని పేరేంటది, ఏఎం రత్నంని దానికి ఏదో పదవి అడిగాడు, ఫెడరేషన్కి ఏదో. ఆయన కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా అయిపోయింది, వాళ్ళు భారీ సంబరాలు చేసుకోవడం కూడా అయిపోయింది. మరి ఏది అడిగింది ఎవరు? పోనీ ఏ నాదేళ్ల మనోహరో లేకపోతే బొలిశెట్టి సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాసో గారు, స్వయంగా పవన్ కళ్యాణ్. స్వయంగా పవన్ కళ్యాణ్ అడిగితేనే దిక్కులేదు, ఇంకేముంటది? ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశంతో మేము గట్టిగా కొట్లాడి తీసుకొస్తున్నామనే ధైర్యం కూడా లేదు వీళ్ళ దగ్గర. మనమందరం సన్నాసులు, మనమందరం పనికి తీసుకొచ్చింది ఏముంది ఇప్పుడు? అదే అసలు వీళ్ళది ఎట్లుందంటే మన దగ్గరే ఆడి శక్తి ఉందా? జెండా ఎగరేస్తే పనికి వస్తావా అంటే నీ కార్యకర్తలు నువ్వు క్రియేట్ చేస్తుంటే దానికి వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటున్నారంటే సిగ్గుపడాల్సింది వాళ్ళు. కానీ సార్వత్రిక ఎన్నికల బలానికి లోకల్ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో బలానికి తేడా ఉండదా? లాస్ట్ టైం కూడా వీళ్ళు అపోజిషన్ లో ఉన్నా సరే 3000 ఎన్నో వార్డులు ఇలా కొన్ని స్థానాలు బాగానే వచ్చినాయి జనసేనకి, ఎందుకంటే ఆ మార్క్ తో లోగోతో చేయకపోయినా. ఎంపీటీసీల్లో తెలుగుదేశం పార్టీ నిలబడలేక, ధైర్యం చేయలేక బాయ్కాట్ పేరు చెప్పేసేసి కూర్చుంటే జనసేన వాళ్లే నిలబడ్డారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళతో కలిసి పోటీ చేసి గెలిచారు. ఎంపీటీసీలు 20% గెలిచారు, జెడ్పీటీసీలో 10% దాకా గెలిచారు. ఇది జనసేన బలం మీదనే గెలిచింది అప్పుడు తెలుగుదేశం. తెలుగుదేశం కాడు వదిలేసిన టైంలో గెలిచింది. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తే కొన్ని చోట్ల జనసేన చాలా బలంగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కార్పొరేషన్లో 1/3 గ్యారంటీగా కొట్టగలుగుతుంది ఇస్తే జనసేనకి. 1/3 50% ఇచ్చినా కొడుతుంది. విజయవాడలో కొట్టగలుగుతుంది 50% ఇచ్చినా సరే, కానీ వీళ్ళు ఇవ్వరు. ఆ 15% లెక్కనే ఇస్తారు. అది కూడా మళ్ళీ మీరు అందులో మిగతాయి కూడా తీసుకోవాలి, మీకు బలం లేని చోట కూడా తీసుకోవాలని చెప్తారు వీళ్ళు తీసుకుంటారు తప్పనిసరిగా. విజయవాడ, గుంటూరు, తూర్పు, పశ్చిమ అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలు, అక్కడ ఖచ్చితంగా బలం టీడీపీ కంటే ఎక్కువ జనసేనకే ఉంటుంది ఉమ్మడి గోదావరి జిల్లా. ఆ లెక్కన కనీసం అక్కడ 30-40% అన్న ఇవ్వాలి.
అవును. ఉమ్. ఇస్తారని నేను అనుకోను. ఉమ్. ఈ లెక్కనే ఇస్తారు, 15% లెక్కనే. అంతేనా? అట్లాగే విశాఖపట్నం, అక్కడ కనీసం 100 తాడు కొట్టగలిగిన కెపాసిటీ ఉంది దానికి ఉమ్. జనసేన. ఉమ్. బట్ వీళ్ళు చెయ్యరు. తిరుపతి కొట్టగలరు, ఉమ్. ఇవ్వరు. ప్రకాశం జిల్లా అయితే అంత ఉండకపోవచ్చు, కానీ ఒంగోలు కొంత ఉంది వీళ్ళకి బలం. జనసేన. జనసేన ఉమ్. ఒంగోలు కొంత. ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ అంతా నాదేళ్ళ మనోహర్ నోట్ చేసుకోవాలేమో, ఎందుకంటే ఆయన అన్నమాట అంటే మనం ఎక్కడ గెలుస్తాం ముందు చూసి అప్పుడు వెళ్దాం అన్నారు. మీరు గెలిచే వాళ్ళు లిస్ట్ చెప్తున్నారు. ఎంతసేపటికి కూడా నాదెళ్ల మనోహర్కి కానీ వాళ్ళకి కానీ తెలుగుదేశం వాళ్ళు లిస్ట్ ఇస్తే అది చదువుకుంటున్నారు, వీళ్ళకి ఎక్కడ బలం అనేది. అంటే వాళ్ళకి బలం లేని చోట వీళ్ళకి ఉన్నట్లు లెక్క. అది ఉహు. అలా తప్పించి వాళ్ళుగా ఎసెస్ చేయలేనంత అమాయకులు అయితే కాదండి. ఉమ్. ఏంటంటే మనం తెలుగుదేశంతో సాగద్దు, ఇది సాగాలి ఇట్లాగే ఉమ్. ఇంకా కొన్నేళ్లు సాగుతూ ఉంటే ఉమ్. భవిష్యత్తులో ఎప్పుడో వీళ్ళు ఇచ్చిన జ్యోతిష్య ఫలితం ఓ 10-15 ఏళ్లకి జగన్ దెబ్బతినేస్తాడు. అప్పటికి 3 సార్లు ఓడిపోయాడంటే 4 సార్లు, ఇంకా తర్వాత ఆ పార్టీలో ఎవరు ఉంటారో అప్పుడు అందరూ మన దగ్గర. కానీ ఒకటి సార్, లోకేష్ గారి నోటి నుంచి వచ్చింది అంటే ఆల్మోస్ట్ టీడీపీ డిసైడ్ అయిపోయింది ఈ పర్సెంటేజ్ ఇవ్వడానికి. అంటే 15% వీళ్ళకి, 5% వీళ్ళకి, 80% వాళ్ళకి. నిజంగా అదే రేషియోలో వెళ్తే ఇంకా అదే జరుగుద్దా? బీజేపీ కూడా దానికి అంగీకరిస్తుందా? బీజేపీ వాళ్ళు అసలు ఎవరో అడిగిన వాళ్ళు కూడా లేరు ఆ విషయాన్ని. ఇంకా వీళ్ళు పాపం రివర్స్ చప్పట్లనే కొట్టుకున్నారు. అదే వాళ్ళు ఫస్ట్ అడిగాడు వీళ్ళందరికంటే ముందు మొట్టమొదటి అడిగింది మాధవ్. మాధవ్తో పాటు ఆయన వాళ్ళ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఇద్దరు కలిసి వెళ్ళి అడిగారు. అడిగితే చంద్రబాబు గారు మీరు బలమైన క్యాండిడేట్లను చూపెట్టండి అన్నాడు. అదే పదం పవన్ కళ్యాణ్ కూడా చెప్పినట్టున్నారు. పోరాడి తెచ్చుకోవడానికి కూడా సిద్ధంగా లేదా జనసేన? ఒకవేళ అడిగి గట్టిగా తెచ్చుకోవడానికి కూడా సిద్ధంగా? నేను అంటోంది అసలు ఆ పోరాడే సీనే ఉంటే ఇప్పుడు ఏమక్కర్లేదు. ఇది ఎట్లా ఉంటదంటే పెద్దింటి వాళ్ళ ఆస్తి పంపకం లాగా ఉంటది. నీకు 3 అవతల 1 ఇద్దరికి సమ్మైపోయిందిరా అని చెప్పినట్టు ఉంటది. అవును. ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడతారేమోనని చంద్రబాబు గారు వెళ్ళి పరామర్శించడమో లేకపోతే ఆయనతో పలకరించడమో, ఆయనతో బాగా రేపు మీటింగ్ చేస్తారు. మొహమాటం ఈయనకి. కార్యకర్త కంటే చంద్రబాబు గారి పట్ల మొహమాటం ఎక్కువ. బాబు గారు పోని మన మాట విని ఈయన ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు, ఓ 4 ఎక్కువ ఇద్దామని ఆయన అనుకుంటాడంటే అనుకోడు. ఆయన తన కార్యకర్తల కోసం కమిటెడ్ గా ఉంటాడు, తన పార్టీ కోసం కమిటెడ్ గా ఉంటారు. తప్పులేదు అది. తెలుగుదేశం తన పార్టీ కార్యకర్తల కోసం, తన నాయకుల కోసం కమిటెడ్ గా ఉండడంలో తప్పే లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఈయనకి? ఇప్పుడు మీకు 15 ఇచ్చి బీజేపీకి 5 ఇవ్వడం అంటేనే 20% మేము దెబ్బతిన్నట్టు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మా మీద ఎంత ప్రెషర్ ఉంటుందో మీకు తెలుసు కదా అన్నారు అనుకోండి, అయ్యో పాప నిజంగానే కదా అని ఈయన అనుకుంటాడు. కానీ అయ్యో పాపని ఏళ్ళని చూసి అనుకునేవాడు ఎవడప్పుడు? అంతే కదా. అవును, అది సమస్య. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల విషయంలో సార్ ఫైనల్ గా ఆ 15% స్టిక్ ఆన్ అయిపోతే వీళ్ళ బలం తెలుస్తుందా రేపొద్దున? జనసేన బలం ఎంత ఉందో ఏంటో దీన్ని ఆధారంగా బలం అనరు. వీళ్ళకి ఇచ్చిన దాంట్లో గనక పర్సెంటేజ్ ఆఫ్ లేదంటే కొంత లాస్ అవుతారా వీళ్ళు? పర్సెంటేజ్ ఆఫ్ విన్నింగ్ లెక్క వస్తుంది. ఇప్పుడు మొన్నట్లయితే పర్సెంటేజ్ ఆఫ్ 100%, వాళ్ళది 80%, వీళ్ళది 20%, 85% అన్నారు. అట్లాంటి ఆ సగటు లెక్కలు వస్తాయి. కానీ కొంతమంది అయితే అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్ చూసిన ఇలాగా అసంతృప్తి పెరుగుద్దా రేపొద్దున దీనికి? వాళ్ళు ఒకవేళ కాంప్రమైజ్ అయిపోతే గ్రౌండ్ లెవెల్లో కనుక సీట్లు, ఇప్పుడు నేను చెప్పినట్టు విజయవాడలో ఓ ప్రతిఘటన ఉంటుంది. అవును, ఖచ్చితంగా. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటిది జగ్గైపేట జనసేనకి స్ట్రాంగ్ ఓ రకంగా. అంటే నేను చెప్పేది సామాజిక ఈక్వేషన్స్ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ పిచ్చపిచ్చగా ఉండే ఏరియాలు చెప్తున్నా. నేను చెప్పినవన్నీ అయ్యి మెగా ఫ్యాన్ అంటే ఇప్పుడు విజయవాడలో ప్రజారాజ్యంలో 2 సీట్లు గెలిచారు, 3వ సీట్ సెకండ్ ప్లేస్ ప్రజారాజ్యం. ఎక్కడ వల్లంపల్లి వన్ టౌన్ గెలిచాడా, యలమంచిల రవి అటు గెలిచాడా, ఇతను కూడా సెకండ్ ప్లేస్ లో వచ్చాడా, రాదా మంగవీటి రాదా? అంటే విజయవాడ మొత్తం నీకు ఉంది. ఓ రకంగా చెప్పండి, విజయవాడ కార్పొరేషన్ లో 70% జనసేనకి ఇవ్వాలి లెక్క ప్రకారం. ఈవెన్ తెలుగుదేశం అయితే మొన్నటిసారి గెలిచింది, కానీ అంతకు ముందు డైరెక్ట్ గా మేయర్ తప్ప, పంచుమర్తి అనురాధ్ తప్ప, అప్పుడు కూడా కార్పొరేట్ల సీట్లు తక్కువ టీడీపీకి. కార్పొరేటర్ సీట్లు తక్కువ, మేయర్ గా టోటల్ గా గెలిచింది. మెజారిటీ అప్పుడు కాంగ్రెస్, సెకండ్ ప్లేస్ కమ్యూనిస్ట్, థర్డ్ ప్లేస్ టీడీపీ. అలాంటి స్టేజ్ ఉండేది అప్పుడు. ఎప్పుడు తెలుగుదేశం సింగల్ గా గెలిచింది కాదు. మొన్నటిసారి 14 తర్వాతనే, రాష్ట్ర విభజన తర్వాతనే నేరుగా కార్పొరేషన్ గెలిచింది తెలుగుదేశం. మొన్నటిసారి వైసీపీ గెలిచింది. కాబట్టి ఆ లెక్కను చూసినప్పుడు వీళ్ళకి మంచి బలం ఉన్నట్టే.
ఉంది, అవును, జనసేన. ఉంది, అవును. అక్కడ గుంటూరు ఉమ్, బలమైనటువంటి శక్తే. మొన్న గుంటూరు నగరాన్ని వదులుకోవడమే దౌర్భాగ్యపడుతుంది. అవును. ఈసారి ఎట్లా ఉంటుందో తెలియదు. ఈ రెండే కనబడిపోతాయి ప్రధానంగా. ఉమ్, కృష్ణా జిల్లాలో అటు జగ్గైపేట కనబడుతుంది ఉమ్, వాళ్ళకి స్ట్రాంగ్గానే. అదే సందర్భంలో ఇది దీని పేరేంటది, మన ఉయ్యూరు కనబడుతుంది. ఉయ్యూరు మళ్ళీ టీడీపీ కొడుతుంది, అది అవును, సామాజిక వర్గ పరంగా కానీ అవును, అక్కడ ఉంటుంది. జనసేన పరంగా చూస్తే గనక ఈ కొండపల్లి మున్సిపాలిటీ అంతే, అవును, ఇట్లాంటివన్నీ కొడతారు వీళ్ళు. అవును. గోదావరి జిల్లాలో కూడా ఉంది సార్, గోదావరి జిల్లాలో చాలా ఎక్కువే ఉంటాయి. చాలా ఎక్కువే ఉంటాయి. అటు ఆ ఒక ఉత్తరాంధ్ర, జనసేన తెలుగుదేశం అక్కడ సెకండ్ ప్లేస్ ఉంటుంది ఒరిజినల్ చెప్పాలి జనసేనతో కంపేర్ చేస్తే. గోదావరి జిల్లాలో. కానీ వీళ్ళు ఈ 15% కన్ఫైన్ అయితే. నేను అనేది ఏంటంటే కనీసం మీరు ఇప్పుడు ఓ పని చేయండి, ఆ కౌన్సిలర్లు వీటిట్లో 15% కాకుండా మున్సిపాలిటీలు 15% అడగండి. ఉమ్, కౌన్సిలర్ సీట్లో కార్పొరేట్ సీట్లో 15% కాదు, ఉమ్, మున్సిపాలిటీలు కార్పొరేషన్లో 15% అడగండి. ఉమ్, వాళ్ళు 5% అడగండి. ఉమ్, అంటే వాళ్ళకు ఒక కార్పొరేషన్ వస్తుంది, వీళ్ళకు 2 కార్పొరేషన్ వస్తాయి. ఉమ్, అప్పుడు కొంచెం జెన్యూనిటీ ఉంటుంది అది కూటమికి. రైట్. చూద్దాం మొత్తానికి కూటమిలో ఇప్పుడు తల మాట వినిపిస్తుందా అంటే తలమూట అయితే ఏం లేదు. ప్రస్తుతం ఎవరిది వాళ్ళు అడుగుతున్నా ఫైనల్ గా కాంప్రమైజ్ అవుతారా అన్నట్టుగా ఉంది నాదెండ్ల మనోహర్ గారు వ్యాఖ్యలు చూస్తే. మరి 15% కన్ఫైన్ అవుతారా? భారతీయ జనతా పార్టీ అయితే ఏం మాట్లాడలేదు, 5% తీసుకోవడం సిద్ధంగా ఉందని అర్థం. ఏం జరగబోతుంది ఈ స్థానిక సీట్ల కోటాకు సంబంధించి చూద్దాం.